హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఎడ్యు క్రియేటర్స్. మనం న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను కరెంట్ సబ్జెక్ట్తో లింక్ చేస్తూ నేర్చుకుంటున్నాము. న్యూస్ పేపర్లో ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశం వార్తల్లో ఉంది. అదేంటంటే ఇస్రో యొక్క నూతన చైర్మన్గా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క నూతన చైర్మన్గా 11వ చైర్మన్గా వి నారాయణ్ గారు వార్తల్లో ఉన్నారు. ఎవరు? వి నారాయణ్ గారు వార్తల్లో ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. దీంతో పాటుగా మనకి మన భారతదేశంలో ఈ ఇస్రో అనేది ఎప్పుడు ప్రారంభమైంది, ఇస్రోకి మొదటి చైర్మన్గా ఎవరు పనిచేశారు, అదేవిధంగా ఇస్రోకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సంస్థలు ఏమున్నాయి, ఇస్రో యొక్క విభాగాలు ఏమున్నాయి అనే అంశాలు కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. అయితే మన భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ అంతరిక్ష రంగం వైపు మరల్చినటువంటి ఒక సంఘటన ఏంటంటే అది స్పుత్నిక్ 1 ప్రయోగము. ఎప్పుడు? స్పుత్నిక్ 1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించడము. దీన్ని ఎవరు ప్రయోగించారు? సోవియట్ యూనియన్ వారు ప్రయోగించారు 1957వ సంవత్సరంలో. ఈ స్పుత్నిక్ 1 అనే ప్రయోగం తర్వాత భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఈ అంతరిక్ష రంగం వైపు చూడడం జరిగింది. మన దేశంలో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో, జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అంతరిక్ష పరిశోధనల నిమిత్తం, దేనికోసం? అంతరిక్ష పరిశోధనల కోసం 1962వ సంవత్సరం, ఈ ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్, ఏంటి? ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్, దీన్నే ఇన్కాస్పర్ అంటారు. ఏమంటారు? ఇన్కాస్పర్ అంటారు. దీన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1962వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దీన్ని దేనికోసం ఏర్పాటు చేశారు? అంతరిక్ష పరిశోధన నిమిత్తం ఏర్పాటు చేశారు. ఏ ఇయర్లో ఏర్పాటు చేశారు? 1962లో. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇన్కాస్పర్ అంటే ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. దీనికి చైర్మన్ గా ఎవరు పనిచేశారంటే విక్రమ్ సారాభాయ్ గారు పనిచేశారు. ఎవరు పనిచేశారు? విక్రమ్ సారాభాయ్ గారు పనిచేశారు. ఈ ఇన్కాస్పర్ అనేదే తర్వాతి కాలంలో 1965వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన, ఎప్పుడు? 1969 ఆగస్టు 15న ఈ ఇన్కాస్పరే ఇస్రోగా మారింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రీవియస్ గా మనకి స్టేట్మెంట్స్ లో కూడా అడిగారు, ఇస్రో ఎప్పుడు ప్రారంభమైందని. ప్రారంభంలో ఇన్కాస్పర్ గా ఏర్పడింది. ఏ ఇయర్ లో? 1962లో. అదే 1969 ఆగస్టు 15న ఈ ఇన్కాస్పరే ఇస్రోగా మారింది. ఇన్కాస్పర్ అంటే ఏంటి? ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. ఈ ఇన్కాస్పర్ కి చైర్మన్ గా ఎవరున్నారు? విక్రమ్ సారాభాయ్ గారు ఉన్నారు. ఇది 1969. ఈ డేట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇయర్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1969వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ఈ ఇన్కాస్పర్ అనేది ఇస్రోగా మారింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ గా మారింది. ఈ ఇస్రోకి మొదటి చైర్మన్ గా ఎవరు పనిచేశారంటే విక్రమ్ సారాభాయ్ గారు పనిచేశారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, విక్రమ్ సారాభాయ్ గారు. అందుకే ఇతన్ని అంతరిక్ష పరిశోధన పితామహుడు, భారత అంతరిక్ష పరిశోధన పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ అని పిలుస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్. భారత అంతరిక్ష పితామహుడుగా ఎవరిని పిలుస్తారు? విక్రమ్ సారాభాయ్ గారిని పిలుస్తారు. ఇప్పుడు మనకి 11వ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? ఇస్రోకి వి నారాయణ్ గారు నియమితులయ్యారు. అయితే మనం ఈ ఇస్రో యొక్క చైర్మన్ల వరుస క్రమాన్ని చూద్దాము. దీన్ని కూడా ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది కాబట్టి వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాము. మొదటి చైర్మన్ గా ఇంతకుముందు చెప్పాను, విక్రమ్ సారాభాయ్ గారు పనిచేశారు. ఎవరు? విక్రమ్ సారాభాయ్ గారు. ఆ తర్వాత మనకి ఎంజికే మీనన్ గారు. ఎవరండి? ఎంజికే మీనన్ గారు ఇస్రోకి 2వ చైర్మన్ గా పనిచేస్తారు. 3వ చైర్మన్ గా చాలా చాలా ఇంపార్టెంట్, సతీష్ ధావన్ గారు. ఎవరు? సతీష్ ధావన్ గారు పనిచేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇస్రోకి 4వ చైర్మన్ గా యుఆర్ రావు గారు పనిచేస్తారు. ఆ తర్వాత మనకి ఇస్రోకి 5వ చైర్మన్ గా కస్తూరి రంగన్ గారు పనిచేయడం జరుగుతుంది. 6వ చైర్మన్ గా మనకి మాధవన్ నాయర్ గారు పనిచేస్తారు. 7వ చైర్మన్ గా కె రాధాకృష్ణన్ గారు పనిచేస్తారు. 8వ చైర్మన్ గా మనకి ఏఎస్ కిరణ్ కుమార్ గారు పనిచేశారు. 9వ చైర్మన్ గా మనకి కె శివన్ గారు పనిచేయడం జరిగింది. 10వ చైర్మన్ గా ఎస్ సోమనాథ్ గారు పనిచేశారు. వీరి యొక్క పదవీకాలం అనేది 2025 సంవత్సరం జనవరి 13తో ముగిసింది. అందుకే
ప్రస్తుతం 11వ చైర్మన్ గా ఇస్రోకి 11వ చైర్మన్ గా వి నారాయణ్ గారు నియమితులయ్యారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 11వ చైర్మన్ గా వి నారాయణ్ గారు నియమితులు కావడం జరిగింది. ఈ వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకోండి, అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే బెంగళూరులో ఉంది. ఎక్కడుందండి? బెంగళూరులో ఉంది. ఇప్పుడు మనం ఇస్రోకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విభాగాలు చూసే ప్రయత్నం చేద్దాము. అందులో భాగంగా ఫస్ట్ మనకి విఎస్ఎస్సి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఏంటి? విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఇది ఎక్కడ ఉంటుందంటే హెడ్ క్వార్టర్ వచ్చేసి తిరువనంతపురంలో ఉంటుంది, కేరళలో. చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడుగుతారు, చాలా సార్లు అడిగారు, గుర్తుపెట్టుకోండి. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంటుంది? తిరువనంతపురంలో ఉంటుంది, కేరళ రాష్ట్రంలో. నెక్స్ట్ మనం లిక్విడ్ ప్రపల్షన్ సిస్టమ్ సెంటర్, ఎల్పిఎస్సి, లిక్విడ్ ప్రపల్షన్ సిస్టమ్ సెంటర్. ఇది ఎక్కడ ఉంటుందంటే త్రివేంద్రంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? త్రివేంద్రంలో ఉంటుంది, కేరళ రాష్ట్రంలో. నెక్స్ట్ మనకి పిఆర్ఎల్ అంటారు, ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనేది అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది, గుజరాత్ రాష్ట్రంలో. ఆ తర్వాత మనకి సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ. ఈ సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ అనేది మొహాలీ వేదికగా పనిచేస్తుంది, పంజాబ్ రాష్ట్రంలో. ఆ తర్వాత మనకి స్పేస్ అప్లికేషన్ సెంటర్, శాక్ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎక్కడ పనిచేస్తుంది? అహ్మదాబాద్ వేదికగా పనిచేస్తుంది, గుజరాత్ రాష్ట్రంలో. నెక్స్ట్ మనకి చాలా సార్లు వింటాం దీన్ని, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఎస్డిఎస్సి అంటారు. ఏమని పిలుస్తారు? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఇది ఎక్కడ ఉంటుంది? శ్రీహరికోటలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఐసాక్. ఐసాక్ అంటే ఇస్రో శాటిలైట్ సెంటర్. ఏంటి? ఇస్రో శాటిలైట్ సెంటర్. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? పీన్యాలో ఉంటుంది, కర్ణాటక రాష్ట్రంలో. నెక్స్ట్ మనకి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఎన్ఆర్ఎస్సి అంటారు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. ఇది ఎక్కడ పనిచేస్తుంది? హైదరాబాద్ వేదికగా పనిచేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్, ఐడిఎస్ఎన్ అంటారు. ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ ఎక్కడ పనిచేస్తుంది? బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది, బైలాలో వద్ద. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా మనకి ఇస్రోకి సంబంధించినటువంటి విభాగాలు. ఇంకా ఉంటాయి, ఇవి ముఖ్యమైనవి, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ, ఎంసీఎఫ్ అంటారు, మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ. ఇది ఎక్కడ ఉంటుందంటే హసన్ కేంద్రంగా పనిచేస్తుంది, కర్ణాటక రాష్ట్రంలో. నెక్స్ట్ మనకి యాంత్రిక్స్ కార్పొరేషన్, ఇది ఇస్రో యొక్క వాణిజ్య విభాగము. దీని స్థానంలో నూతనంగా ఒకటి వస్తుంది, అదేంటంటే ఎన్ఎస్ఐఎల్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ గా కూడా అడిగారు, గుర్తుపెట్టుకోండి. యాంత్రిక్స్ కార్పొరేషన్ అనేది ఇస్రో యొక్క వాణిజ్య విభాగము. దీని స్థానంలో నూతనంగా వచ్చింది ఏంటంటే ఇస్రో యొక్క వాణిజ్య విభాగంగా ఎన్ఎస్ఏఎల్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఇస్రో యొక్క వాణిజ్య విభాగము, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, ఐఐఆర్ఎస్ అంటారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్. ఇది ఎక్కడ వేదికగా పనిచేస్తుంది అంటే డెహ్రాడూన్ వేదికగా పనిచేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి నార్త్ ఈస్టర్న్ కి సంబంధించి ఒక సెంటర్ ఉంటుంది, అదేంటంటే నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్. ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్. ఇది ఎక్కడ పనిచేస్తుంది అంటే మేఘాలయ వేదికగా పనిచేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. మీరు ఇస్రో అనగానే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు, ప్రారంభంలో దీన్ని ఎలా పిలిచేవారు, ఇస్రో యొక్క మొదటి చైర్మన్ ఎవరు, దీని యొక్క విభాగాలు ఏంటి, ప్రస్తుత చైర్మన్ల యొక్క వరుస క్రమం, ఇలా ముఖ్యమైన అంశాలన్నీ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.